ఈ వీడియోలోని లెడ్జర్ అంటే ఏంటి? అసలు లెడ్జర్స్‌ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము టాలీలో అనేదైతే చూద్దాము. లెడ్జర్ అంటే మనం సింపుల్‌గా ఒకటైతే గుర్తుంచుకోండి. మనం జర్నల్ ఎంట్రీ అనేది రాస్తాం కదండీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్ పర్చేజ్ అనుకోండి. కంప్యూటర్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అని రాస్తాము. అంటే డెబిట్‌లో కంప్యూటర్, క్రెడిట్‌లో క్యాష్ అని రాస్తాము. అక్కడ కంప్యూటర్ అనేది వన్ ఆఫ్ ద లెడ్జర్. క్యాష్ అనేది వన్ ఆఫ్ ద లెడ్జర్. వాటినే లెడ్జర్స్ అంటారు. ఇక్కడ చూడండి ఏ లెడ్జర్ ఈజ్ ఏ బుక్ ఆర్ డిజిటల్ రికార్డ్ కంటైనింగ్ బుక్ కీపింగ్ ఎంట్రీస్. ఆ ఎంట్రీస్ కోసం మనం యూజ్ చేసే డిజిటల్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం లెడ్జర్ అనైతే పిలుస్తాము. లెడ్జర్ మే కంటైన్ డీటెయిల్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ ఫర్ వన్ అకౌంట్. వన్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో, సింపుల్‌గా మీకు ఈజీగా తెలియాలి అంటే జర్నల్ ఎంట్రీస్‌లో మనం డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ రాసేదాన్ని మనం లెడ్జర్ అంటాము. ఆ లెడ్జర్స్‌కి మనకి కొన్ని గ్రూప్స్ ఉంటాయి. అంటే ఆ లెడ్జర్ ఏ గ్రూప్‌కి చెందింది అనేదైతే కొన్ని గ్రూప్స్ అనేవి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పర్చేజ్ అనే లెడ్జర్ ఉందనుకోండి. ఈ పర్చేజ్ అనే లెడ్జర్ మీకు పర్చేజ్ అకౌంట్ అనే గ్రూప్‌కైతే సంబంధిస్తుందండి. పర్చేజ్ అకౌంట్. అలాగే ఈ పర్చేజ్ గ్రూప్‌లో ఏమేమొస్తాయి అంటే పర్చేజ్ ఒకటి, పర్చేజ్ రిటర్న్ కూడా పర్చేజ్ అకౌంటే. అలాగే పర్చేజ్ ఆర్డర్ ఇది కూడా మనకి పర్చేజ్ అకౌంట్‌లోనే వస్తుంది. అలాగే మీకు సేల్స్, సేల్స్ అనేది ఏంటంటే మనకి సేల్స్ అకౌంట్‌లో వస్తుందండి. సేల్స్ అకౌంట్. అలాగే మనకి సేల్స్ రిటర్న్ అది కూడా మనకి సేల్స్ అకౌంట్‌లో వస్తుంది. అలాగే సేల్స్ ఆర్డర్ సేల్స్ అకౌంట్‌లో వస్తుందండి. నెక్స్ట్ మనకి క్యాపిటల్ మనం ఎప్పుడైనా బిజినెస్‌లోని ఇన్వెస్ట్‌మెంట్ పెట్టామనుకోండి క్యాపిటల్ ఇవి కూడా మనకి క్యాపిటల్ అకౌంట్‌లో వస్తుందండి. సో, ఈ క్యాపిటల్ గ్రూప్‌లోని ఇంకేమొస్తాయి అంటే డ్రాయింగ్స్, ఇన్‌కమ్ టాక్స్ ఇవన్నీ కూడా ఈ 3 కూడా మనకి క్యాపిటల్ అకౌంట్‌లో అయితే వస్తాయండి. నెక్స్ట్ అలాగే మనకి ఫిక్స్డ్ అసెట్ అంటే మనం చెప్పుకున్నామండి ఫస్ట్ క్లాస్‌లో ఇంట్రడక్షన్ క్లాస్‌లో. ల్యాండ్ అంటే మనకి ఫిక్స్డ్ అసెట్. అలాగే ల్యాండ్‌తో పాటు ఫర్నిచర్, టేబుల్, చైర్, కంప్యూటర్ ఇవన్నీ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్‌లో ఉంటాయండి. ఇంకా చాలా నంబర్ ఆఫ్ మెషినరీ అని అంటే ఏదైనా సరే ఒక వస్తువు రూపంలో ఉంటే అది ఫిక్స్డ్ అసెట్ అండి. మనకు అలాగే కరెంట్ అసెట్ అంటే మనకి ప్రెజెంట్ మన దగ్గర ఉన్న ఆస్తిని కరెంట్ అసెట్ అని అయితే పిలుస్తామండి. అంటే మనం ఎవరికైనా అప్పున్నామనుకోండి అది కరెంట్ లయబిలిటీ అవుతుంది. మనకెవరైనా అప్పున్నారనుకోండి అది కరెంట్ అసెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అసెట్ అంటే ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్. అంటే నేను ఈ మంత్ 10థ్ కల్లా సరే 1,00,000 ఖర్చు పెట్టాలి. కానీ నా దగ్గర అమౌంట్ ఉండి నేనేం చేశాను ముందుగానే ఖర్చు పెట్టేసాను. అంటే 10థ్ తారీఖుకి నేను 1,00,000 ఖర్చు పెట్టాలి. కానీ నేను ఒకటో తారీఖునే ఖర్చు పెట్టేసాను. అప్పుడు ఏమవుతుందండి 10థ్ తారీఖు వచ్చే వరకు నాకు నేను ఎవరికైతే ఈ అమౌంట్ ఇచ్చానో వాళ్ళు నాకు అప్పు ఉన్నట్టు. సో, అటువంటిది మనకి కరెంట్ అసెట్‌లోకి అయితే వస్తుందండి. అలాగే ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ అలాగా ర్ ప్రీపెయిడ్ రెంటు మనం ముందుగా ఏదైనా పే చేస్తే అవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్‌లో అయితే వస్తాయి. ఇంకా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. అలాగే నెక్స్ట్ కరెంట్ లయబిలిటీ. కరెంట్ లయబిలిటీ అంటే అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్. అంటే మనం అడ్వాన్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ రిపేర్ చేయడానికి ఒక కస్టమర్ వచ్చి ఫోన్ ఇచ్చాడు. తను నాకు అమౌంట్ ఎప్పుడు ఇవ్వాలి? నేను ఎప్పుడైతే ఫోన్ రిపేర్ చేసి ఇస్తానో అప్పుడు నాకు తను అమౌంట్ ఇవ్వాలి. కానీ తను నాకు ముందుగా అడ్వాన్స్ ఇచ్చాడు. అడ్వాన్స్ ఇచ్చాడు అంటే నేను ఎప్పుడైతే ఫోన్ రిపేర్ చేసి ఇచ్చే వరకు తను అడ్వాన్స్ ఇచ్చిన అమౌంట్ నేను తనకు అప్పుగా ఉన్నట్టు. సో, దాన్ని కరెంట్ లయబిలిటీ అంటాము. లేదా ఔట్ స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్ ఇది కూడా మనం దీన్ని కూడా మనం కరెంట్ లయబిలిటీ అనైతే పిలుస్తాము. అలాగే ఇంకా మనకి ఏముంటాయి అంటే, మనం పే చేయాల్సిన రెంట్ అంటే పేబుల్ రెంట్ కూడా మనకి కరెంట్ లయబిలిటీస్‌లోకి వస్తుంది. అలాగే కరెంట్ అసెట్‌లోకి మనకి ఇంకొకటొస్తుందండి. రిసీవబుల్ ఇన్‌కమ్ మనకు రావాల్సిన ఇన్‌కమ్. ఎప్పుడో రావాలి ఇంకా రాలేదు. ఇవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్‌లోకైతే వస్తుందండి. అలాగే డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ గురించి చెప్పుకుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. వీటికి డిఫరెన్స్ ఏంటనేది ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నామండి. సాలరీస్ అనేది మనకి ఏమవుతుందండి? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతుంది. అలాగే రెంట్ పెయిడ్ ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెసేనండి. అలాగే ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ ఇవి కూడా ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెసే. అలాగే ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ కూడా ఇంకా నంబర్ ఆఫ్ ఉంటాయండి. ఆ లిస్ట్ అనేది నేను మీకిస్తాను. అలాగే వేజెస్ ఇదేంటంటే మనకి డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అండి. అలాగే ట్రాన్స్‌పోర్ట్ ఇది కూడా సేమ్. మనకి డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్‌లోకొస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అవ్వచ్చు, యూనియన్ బ్యాంక్ అవ్వచ్చు, ఎస్‌బీఐ అవ్వచ్చు, ఎనీ బ్యాంక్ మనకి బ్యాంక్ అకౌంట్‌లోకొస్తుంది. అంటే సింపుల్‌గా బ్యాంక్ అనొచ్చిందంటే అది బ్యాంక్ అకౌంట్ అనే గ్రూప్‌లోకి అయితే ఎళ్తుంది. బ్యాంక్‌లో డిపాజిట్ చేసినా, విత్‌డ్రా చేసినా అలాగే మనకి బ్యాంక్ ఓడీ అకౌంట్ అవుతుందండి. అలాగే ఇంకా మాట్లాడుకుంటే లోన్స్ అండి. బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా మనకి సెక్యూర్డ్ లోన్స్ అండి ఇవన్నీ కూడాని. అలాగే మీకు బ్యాంక్ లోన్స్ అంటే సెక్యూర్డ్ లోన్స్ అలాగే ప్రైవేట్ లోన్స్ ఇవన్నీ కూడా అన్‌సెక్యూర్డ్ లోన్స్ అండి. ఇంకా మీకు నంబర్ ఆఫ్ అయితే ఉంటాయండి. నేను ఈ లిస్ట్ అంతా కూడా నేను మీకు ఆహ్, స లింక్ పెడతాను. సో, ఇగోండి చూడండి ఇక్కడ నేను నంబర్ ఆఫ్ లెడ్జర్స్ వాటి గ్రూప్స్‌కి ఒక పీడీఎఫ్ అనేది అయితే క్రియేట్ చేశాను. ఇవన్నీ కూడా క్యాష్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. అలా క్యాష్ అట్ బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్, క్లోజింగ్ స్టాక్ అన్నా, ఓపెనింగ్ స్టాక్ అన్నా స్టాక్ ఇన్ హ్యాండ్. ఇలా మీకు నంబర్ ఆఫ్ లెడ్జర్స్ అయితే మన టాలీ ప్రైమ్‌లో ఏవైతే రిపీటెడ్‌గా వస్తాయో మనకి మాక్సిమం ఎన్నుంటాయో అన్నీ కూడా నేను ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేశాను. ఇవి నేను మీకు సెండ్ చేస్తాను. సో వీటిలో ఏ లెడ్జర్స్ ఉన్నాయో అవే మనకి ఎప్పుడు కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ లెడ్జర్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనం కంపెనీ క్రియేట్ చేసుకున్నాక లెడ్జర్స్‌ని అయితే క్రియేట్ చేస్తామండి. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో సూర్య ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ క్రియేట్ చేసాం కదండీ! ఆ కంపెనీలో నేను లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నాను. లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మీకు గేట్‌వే ఆఫ్ టాలీలో క్రియేట్ అని కనిపిస్తుంది కదండీ ఇక్కడ. ఆ క్రియేట్‌లోకి వెళ్ళండి. ఈ క్రియేట్ అనేది క్లిక్ చేస్తే మీకు అక్కడ కొంత లిస్ట్ అనేది కనిపిస్తుంది. అంటే గ్రూప్ అని
లెడ్జర్స్ అని, స్టాక్ ఐటెమ్స్ అని ఇలా నంబర్ ఆఫ్ కనిపిస్తాయండి మనకి గ్రూపు, లెడ్జర్, కరెన్సీ వచ్చేటట్టు. ఫస్ట్ అకౌంటింగ్ మాస్టర్స్‌లో ఉన్న లెడ్జర్ అనేదైతే క్లిక్ చేయండి. లెడ్జర్ క్లిక్ చేస్తే లెడ్జర్ క్రియేషన్‌కి ఒక అప్లికేషన్ అనేదైతే ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్యాపిటల్ అనే లెడ్జర్ క్రియేట్ చేయాలనుకోండి. ఖచ్చితంగా ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. అండర్ అని కనిపిస్తుంది కదండీ! ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ అనేది ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ క్యాపిటల్ అకౌంట్ ఉంది ప్రాబ్లమ్ లేదు. లేకపోతే ఈ సైడ్‌న మీకు రైట్ హ్యాండ్ సైడ్‌న కనిపిస్తున్నాయి చూసారండి? ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. ప్రెజెంట్ మనం లెర్నింగ్ స్టేజ్ కాబట్టి డీటెయిల్స్ ఏమి కూడా మనం చేంజెస్ అయితే ఏమి చేయొద్దు. తర్వాత మనం వీటిలో ఏ చేంజెస్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్‌లో అయితే మనం చూద్దాం. సో, ఇక్కడ మనం జస్ట్ ఎంటర్ చేస్తే యాక్సెప్ట్ యెస్ ఆర్ నో అని అడుగుతుంది. ఒక లెడ్జర్ అనేదైతే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ నేను రెంట్ పెయిడ్ అనే లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. రెంట్ పెయిడ్. రెంట్ పెయిడ్ అంటే మనకేంటండి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. సో, ఐ అండ్ అయిపోయింది. ఐలెటర్‌తో హైలైట్ అయినయన్ని కనిపిస్తాయి. డౌన్ యారో సింబల్‌తో ఇక్కడ మీకు ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఎక్కడుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా వస్తుంది. ప్రెజెంట్ ఇవేమి చేంజెస్ అయితే ఏమి చేయొద్దు. జస్ట్ ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. మనకి అది క్రియేట్ అవుతుంది. అలాగే మనం ల్యాండ్ అనేది చేస్తున్నామండి. ల్యాండ్ అంటే ఏంటంటే మనకి ఫిక్స్డ్ అసెట్. ఎఫ్ అనే లెటర్ టైప్ చేయండి. ఎఫ్ లెటర్‌తో ఏమున్నాయి కనిపిస్తాయి. జస్ట్ మీరు ఎంటర్ చేసుకుంటే అది అక్కడ వస్తుంది. జస్ట్ మీరు ఎంటర్ బటన్ కంటిన్యూ‌గా చేస్తే మనకి ఫిక్స్డ్ అసెట్ వస్తుంది. ఇక్కడ మనం ఎన్ని లెడ్జర్స్ క్రియేట్ చేసామండి? 3 లెడ్జర్స్ క్రియేట్ చేసాం. ఈ 3 లెడ్జర్స్ మనం ఎలా చూసుకోవాలి అనుకుంటే గనుక మనం క్రియేట్ చేసినయి ఇక్కడ గో టు బ్యాక్ వచ్చేయండి. టాలీలో మనం బ్యాక్ రావడానికి ఎస్కేప్ అనే బటన్ యూజ్ చేస్తామండి కీబోర్డ్‌లో ఈఎస్‌సి. సో, బ్యాక్ రావచ్చు లేదా ఇక్కడ మీకు ఇంటూలు కనిపిస్తాయి కదండీ! అవి క్లిక్ చేసినా బ్యాక్ వస్తాం. సో, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ చూడాలి అంటే గో టు ఆల్టర్‌లోకి వెళ్ళండి. ఆల్టర్‌లోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ అంటే క్రియేట్ చేయడానికండి. ఆల్టర్ అంటే మనం ఇక్కడ లెడ్జర్‌లోకి వెళ్ళండి ఆల్టర్‌లో కూడాని. లెడ్జర్‌లోకి వెళ్తే మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ కనిపిస్తాయి. మనం ఎన్ని క్రియేట్ చేసామండి? 3 క్రియేట్ చేసాం. కానీ ఇక్కడ మీకు ఎన్ని డిస్‌ప్లే అవుతున్నాయి? 5 డిస్‌ప్లే అవుతున్నాయండి. మనం క్రియేట్ చేసినయి క్యాపిటల్ ఒకటి, రెంట్ పెయిడ్ ఒకటి, ల్యాండ్ ఒకటి. కానీ ఇక్కడ మనకి ఎక్స్‌ట్రా ఏం కనిపిస్తున్నాయి? క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్యాష్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది డిఫాల్ట్ లెడ్జర్స్ అండి. ఎప్పుడైతే కంపెనీ క్రియేట్ చేస్తామో అవి మనకి డిఫాల్ట్‌గా క్రియేట్ అయిపోతాయి. సో, ఎప్పుడైనా 2 లెడ్జర్స్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం వచ్చినా, క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ఆ 2 లెడ్జర్స్‌ని. ఎందుకంటే డిఫాల్ట్‌గా ఉంటాయి కాబట్టి మనకి ప్రాబ్లమ్‌లో ఉన్నా సరే మనం క్రియేట్ చేయక్కర్లేదు. సో, ఈ విధంగా మనం లెడ్జర్స్‌ని అయితే క్రియేట్ చేసుకుంటాం. ఇన్ కేస్ నేను బ్యాక్‌కి వస్తున్నాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఏదైనా ఒక లెడ్జర్‌లో మిస్టేక్‌లు ఏమైనా చేశాను. చేంజెస్ చేసుకోవాలనుకోండి సేమ్ అండి. ఇప్పుడు ఆల్టర్‌లోకే వెళ్ళాలండి. క్రియేట్ ఒకటే క్రియేట్‌లోకి ఆల్టర్‌లోకి వెళ్లి లెడ్జర్‌లోకి వెళ్లి ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాండ్ అనే లెడ్జర్‌లో మిస్టేక్ చేశాననుకోండి. ల్యాండ్ అనేది ఓపెన్ చేసుకొని మనం ఆ లెడ్జర్‌లో ఏ మిస్టేక్ చేశాము, ఏ అండర్ రూట్ గాని, ఈ ఆప్షన్స్ ఏమైనా చేంజెస్ గాని చేస్తే వాటిని కరెక్ట్ చేసుకోవచ్చండి. అంటే లెడ్జర్‌ని క్రియేట్ చేస్తున్నాము. లెడ్జర్‌ని మిస్టేక్ చేస్తే కరెక్షన్ కూడా చేసుకుంటున్నాము. ఇన్ కేస్ మనం క్రియేట్ చేసిన ఏదైనా ఒక లెడ్జర్ మనకు అవసరం లేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్ లెడ్జర్ అవసరం లేదు. డిలీట్ చేయాలనుకోండి. జస్ట్ ఆల్టర్‌లోకే వెళ్ళండి. ఆల్టర్‌లోకి వెళ్లి లెడ్జర్‌ని సెలెక్ట్ చేసుకొని, మనం ఏదైతే రెంట్ పెయిడ్ అది సెలెక్ట్ చేసుకొని, డిలీట్ చేయడానికి షార్ట్‌కట్ లాస్ట్ క్లాస్‌లో కంపెనీకి చెప్పుకున్నాం ఏంటండి? ఆల్ట్ ప్లస్ డి. ఆల్ట్ ప్లస్ డిని ప్రెస్ చేస్తే మీకు డిలీట్ ఎస్ఆర్ నో అని వస్తుంది. ఎంటర్ చేయండి. లేదా వై అనేది టైప్ చేయండి కీబోర్డ్‌లోని. వై అనేది టైప్ చేస్తే అది డిలీట్ అయితే అయిపోతుందండి. ఈ విధంగా మనం లెడ్జర్స్‌ని క్రియేట్ చేసుకుంటాము. లెడ్జర్స్‌ని చేంజెస్ చేసుకుంటాము. లెడ్జర్స్‌ని డిలీట్ చేస్తాము. మనకిక్కడ ఉన్న డిఫాల్ట్ లెడ్జర్స్ ఏంటంటే టాలీలోని 2 లెడ్జర్స్ అండి. ఒకటి క్యాష్ అకౌంట్, నెంబర్ 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అసలు లెడ్జర్ అంటే ఏంటండి? జర్నల్ ఎంట్రీస్‌లో ఏవైతే డెబిట్, క్రెడిట్ సైడ్ వర్డ్స్ ఉంటాయో వాటినే మనం లెడ్జర్స్ అనైతే పిలుస్తాము. ఇదండి లెడ్జర్స్ గురించి పూర్తిగానండి. నెక్స్ట్ క్లాస్‌లో వోచర్స్ అంటే ఏంటి? వోచర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఆ వోచర్స్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం.